హలో హాయ్ నమస్తే వెల్కమ్ టు హన్షూస్ కిచెన్. ఈరోజు మన ఛానల్లో ఎంతో టేస్టీగా సింపుల్గా మటన్ పులావ్ ఎలా చేయాలో చూపిస్తాను, చూసేయండి. చిన్నపిల్లలు కూడా ఇలా చేస్తే చాలా ఇష్టంగా తింటాడు. ఎక్కువ మసాలాలు అయితే ఏమీ ఉండవు. చిన్న చిన్న ట్రిక్స్తో ఇలా నేను చెప్పిన విధంగా చేసుకోండి, చాలా బాగుంటుంది. దీంట్లోకి మటన్ గ్రేవీ కానీ గోంగూర చట్నీ కానీ ఇదైతే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఇప్పుడు ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాము. నేనైతే 1/2 కేజీ మటన్ తీసుకున్నాను. దాంట్లోకి 1 టేబుల్ స్పూన్ ఉప్పు, 2 టేబుల్ స్పూన్ కారం తీసుకున్నాను, కొంచెం పసుపు అనేది అన్నిట్లోకి వేసుకుంటే హెల్త్కి మంచిది. నెక్స్ట్ బిర్యానీ మసాలా అయితే 3 టేబుల్ స్పూన్స్ తీసుకున్నాను, 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్. నెక్స్ట్ పెరుగు 4 టేబుల్ స్పూన్స్ తీసుకున్నాను. గడ్డ పెరుగు తీసుకోండి, బాగుంటుంది. పెరుగు ఎందుకు యాడ్ చేస్తామంటే మటన్ సాఫ్ట్గా ఉండేదానికి యాడ్ చేస్తాము. ఇది లేత మటను ప్లస్ బోన్లెస్ కాబట్టి నేను ముందుగా కుక్ చేసుకోవట్లేదు. మీరు ఏం చేస్తారంటే ఇప్పుడు నేను చెప్పినవన్నీ మిక్స్ చేసి మ్యారినేట్ చేసి ఒక 1 అవర్ పక్కన పెట్టేసుకొని ఒక 1 గ్లాస్ వాటర్ వేసేసుకొని కుక్కర్లో ఒక 2 విజిల్స్ పెట్టేస్తే ముదురు మటన్ అయితే ఉడికిపోతుంది. ఇలా లేతదైతే ఇట్లా నేను చూపించిన విధంగా చేసేసుకోండి. మ్యారినేట్ చేసి 1 అవర్ పక్కన పెట్టేసుకున్నాను. ఇప్పుడు పెద్ద సైజు ఉల్లిపాయలు తీసుకొని ఇలా కట్ చేసుకుంటున్నాను. 4 ఉల్లిపాయలు తీసుకున్నాను. ఉల్లిపాయలు ఎక్కువ ఉంటే బిర్యానీ టేస్ట్ బాగుంటుంది. ఇప్పుడు పెద్ద బిర్యానీ ఒకటి తీసుకొని దాంట్లో 1 టేబుల్ స్పూన్ గీ, 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని దాల్చిన చెక్క, ఇలాచీ, మొగ్గ, బిర్యానీ ఆకు, నెక్స్ట్ బ్లాక్ ఫ్లేవర్, తర్వాత జీడిపప్పు ఇవి వేసి ఒక 2 మినిట్స్ అయితే ఫ్రై చేసుకున్నాను. ఇది ఫ్రై అయ్యాక ముందుగా కట్ చేసుకున్న ఆనియన్స్ అయితే విడివిడిగా చేసుకొని వేసుకున్నాను. వీటిని కొంచెం బాగా ఫ్రై చేసుకోవాలి. ఇవి ఫ్రై అయిన తర్వాత పచ్చిమిర్చి ఒక 3 పచ్చిమిర్చి తీసుకొని యాడ్ చేశాను. పిల్లలు కదా కారం తక్కువ తింటారు కాబట్టి 3 తీసుకున్నాను. టమోటా అనేది 2 కట్ చేసి పెట్టుకొని యాడ్ చేశాను. నెక్స్ట్ పుదీనా ఒక 2 రెమ్మలు వేసుకున్నాను. వాసన ఇష్టం లేకపోతే స్కిప్ చేసేయండి. ఇప్పుడు ముందుగా మ్యారినేట్ చేసుకున్న మటన్ ఉంటుంది కదా, అది దీంట్లో వేసుకొని ఒక 5 to 10 మినిట్స్ బాగా కలుపుకుంటూ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోండి. మీకు ఆయిల్ సరిపోలేదు అనిపిస్తే ఫ్రై అయిన తర్వాత 1 టేబుల్ స్పూన్ కావాలంటే యాడ్ చేసుకోండి. ఇప్పుడు కొత్తిమీర కూడా నేను ఇప్పుడే యాడ్ చేస్తున్నాను, ఆ మటన్కి అంతటికి ఆ ఫ్లేవర్ పట్టాలని. ఇప్పుడు కొంచెం బాగా మిక్స్ చేసుకోండి కొత్తిమీర ఫ్రై అయ్యేంత వరకు. బాగా ఫ్రై అయ్యే కొద్దీ చిన్నగా మటన్లో నుంచి ఆయిల్ అనేది కొంచెం వాటర్ అనేది అయితే రిలీజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోండి. ఇప్పుడు కొంచెం ఫ్రై అయిన తర్వాత ఉప్పు కారం సరిపోకపోతే కొంచెం యాడ్ చేసుకున్నాను. మీరు మీకు టేస్ట్కి తగినంత మీరు యాడ్ చేసుకోండి. ఈ కారంని కూడా ఇప్పుడు కారం వాసన పోయేంత వరకు ఫ్రై చేసేసుకోండి. ఇప్పుడు మటన్ అనేది ఉడకాలి కాబట్టి 3/4 గ్లాస్ వాటర్ వేసుకొని బాగా కొంచెం ఒక 60% ఉడికేంత వరకు ఉడికించుకొని ఆయిల్ పైకి తేలేంత వరకు మనం ఉడికించుకోవాలి. చూసారా ఆయిల్ అనేది పైకి వచ్చింది. ఇప్పుడు దీంట్లో నేను 1 టేబుల్ స్పూన్ ధనియాలు, ఎండు కొబ్బరి, జీడిపప్పు, అల్లం వెల్లుల్లి అన్నీ కలిపి వేసిన పేస్ట్ ఉండింది దీంట్లో, అది 1 టేబుల్ స్పూన్ యాడ్ చేశాను. అది బిర్యానీకి మంచి టేస్ట్ ఇస్తుంది. ఇప్పుడు అది కలిపి కొంచెం బాగా ఫ్రై అవనిచ్చాను. ఆయిల్ అనేది పైకి తేలింది. ఇప్పుడు దీంట్లో ఆల్రెడీ ఒక 1 గ్లాస్ పైన జ్యూస్ అయితే ఉంది. దాంట్లో మటన్లో దిగిన గ్రేవీ అంతా ఉంది. సో ఇప్పుడు నేను ఇంకో 2 గ్లాసెస్ వాటర్ అయితే యాడ్ చేస్తున్నాను. 1 గ్లాస్ బాస్మతి రైస్కి 1.5 గ్లాస్ వాటర్ వేసుకోవాలి. సో ఇప్పుడు నేను 2 గ్లాసెస్ వాటర్ యాడ్ చేశాను. ఆల్రెడీ ముందుగా మటన్ బాయిల్ అయిన దాంట్లో ముందు మనం 3/4 గ్లాస్ వాటర్ వేసాను కదా, అది మొత్తం కలిపి ఒక 1 గ్లాస్ ఉంటుంది. సో మొత్తానికి ఇప్పుడు 3 గ్లాస్ అయితే సరిపోయింది. దీంట్లో కొంచెం నిమ్మరసం అయితే పిండుకోండి, బిర్యానీ అనేది పొడి పొడిగా వస్తుంది. పాత బియ్యం అయితే ఒక 1 అవర్ ముందే నానపెట్టేసుకోండి. కొత్త బియ్యం అయితే ఒక 1/2 అవర్ నానపెట్టుకోండి సరిపోద్ది. నిమ్మరసం మొత్తం మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలి. ఇప్పుడు కొంచెం వాటర్ బాయిల్ అవనిద్దాము.
వాటర్ అంతా బాయిల్ అయిపోయింది. ముందుగా మనం నానబెట్టుకున్న బియ్యం ఉన్నాయి కదా, అవి నీట్గా కడిగేసేసి ఇప్పుడు దీంట్లోకి షిఫ్ట్ చేసేసుకున్నాము. బియ్యం అంతా వేసిన తర్వాత ఒకసారి మొత్తం ఆ మసాలా అంతా ఈ బియ్యంకి పట్టేలాగా కలుపుకోవాలి. కలుపుకొని ప్లేట్ పెట్టేసి సిమ్లో ఒక 10 మినిట్స్ బాయిల్ అవనివ్వాలి. గాలిపోకుండా దాని మీద ఏదైనా ఒక చిన్న బరువు పెట్టేసుకోండి. 10 మినిట్స్ తర్వాత చూస్తే ఇలా కొంచెం అయితే మ్యాక్సిమం బాయిల్ అయిపోయింది. ఇప్పుడు మళ్ళీ మొత్తం ఒకసారి మిక్స్ చేసేసుకొని దీని మీద ప్లేట్ పెట్టేసి ఏదైనా బరువు పెట్టేసుకోవాలి. ఇట్లా ఒక 10 మినిట్స్ బాయిల్ అవనిచ్చేసేసి స్టవ్ ఆఫ్ చేసి 10 మినిట్స్ తర్వాత తీసుకొని సర్వ్ చేసుకుంటే మటన్ పులావ్ అయితే రెడీ అయిపోతుంది. చూసారు కదా, చాలా పొడి పొడిగా అయితే వచ్చింది. మీరు కూడా మీ ఇంట్లో వాళ్ళకి ఇలా చేసి పెట్టాలనుకుంటే వీడియో మొత్తం స్కిప్ చేయకుండా మొత్తం వాచ్ చేసి చాలా టేస్టీగా ఉండే మటన్ పులావ్ అయితే ట్రై చేసేయండి. ఫైనల్గా సర్వ్ చేసుకొని తినేసేయడమే. మీకు నేను చూపించిన ప్రాసెస్ కానీ వీడియో కానీ నచ్చినట్లయితే మీరు ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ లైక్, షేర్, సబ్స్క్రైబ్.